క్షమించండి మేడం. ప్లీజ్ నన్ను క్షమించండి. దిస్ మెసేజ్ ఇస్ ఫర్ బ్రదర్ రజనీ గారు. నమస్కారం మేడం. నేను ఈరోజు నేను బహిరంగ క్షమాపణ చెప్పదలుచుకున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కొంతమంది చేసిన కుట్రలకి బలైపోయాను మేడం. మామూలుగా బలైపోలేదు. బలైపోయాను. కాంప్లెక్స్ ముందల డ్రైనేజీ విషయంలో, తవ్విన విషయంలో కొంతమంది మీరు కావాలని చేయించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి, నాతో మీ మీద పోరాటం చేయించి ఇదంతా చేశారు. మీకు సంబంధం లేదు అని మీరు చెప్పినా గూడా నేను నమ్మలేని పరిస్థితిని కలిగించారు మేడం ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, ఆ కాంప్లెక్స్ కొట్టేయడానికే మేడం గారు నిన్ను తవ్విచ్చారు. ఆ తర్వాత కావాలంటే మేమంతా నీకు తోడుంటాము. ఆ! నువ్వు ఆమె మీద పోరాటం చెయ్యి. మేడం గారిని దూషించు. ఆ! దీనికి సపోర్ట్ పుల్లారావు గారి మిసెస్ కూడా ఉన్నారు మనకి తోడు. ఇట్లా 100 చెప్పారు. అది గాకుండా నువ్వు గనక దూషిస్తే, ఆ దూషణ తీసుకెళ్ళి మేము ఐటీడీపీలో ఏస్తాము. ఐటీడీపీలో మొత్తం మన వాళ్ళుంటారు. మొత్తం సమాచారం ఇస్తాము. అలానే దగ్గర డబ్బులు గూడా తీసుకున్నారు. కేవలం మిమ్మల్ని దూషించడానికి నన్ను వాడుకున్నారు మేడం వీళ్ళంతా. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. ఒకటి కాంప్లెక్స్ ముందల డ్రైనేజ్ తవ్విన టైంలో మున్సిపల్ చైర్మన్‌గా ఎవరున్నారు? ఎవరున్నారు? అతను వైఎస్ఆర్‌సీపీ వ్యక్తి ఆ రోజు రఫాన్. అతను ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు మేడం? తెలుగుదేశం. అంటే ఇది ఎప్పటినుంచో జరుగుతున్న కుట్ర అనమాట. ఏంటంటే పుల్లారావు గారే తీసుకెళ్ళేసి ఆ వ్యక్తిని అక్కడ పెట్టి, ఆ వ్యక్తి చేత అరాచకాలు చేయించి, అవన్నీ మళ్ళీ మీ మీద నెట్టేసి ఆ! ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. అది నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేకపోయాను. సో, అది వాళ్ళు చేసిన కుట్రలకి నేను బలైపోయాను మేడం. వాళ్ళు ఎంతసేపటికి ఆహ్, నేను రాకూడదు ఇక్కడికి, వచ్చి మీతో మాట్లాడకూడదు, నిజాలు తెలుసుకోకూడదు, ఇట్లాంటియన్నీ చేస్తారు. మీకు తెలుసు కదా మేడం, నేనెక్కడో అమెరికాలో ఉంటాను. ఈళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టే నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా డెసిషన్ కానీ నన్ను రెచ్చగొట్టి ఇదంతా చేసి నా చేత మిమ్మల్ని దూషించారు. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. వాళ్ళు కాంప్లెక్స్ కబ్జా చేసుకోవడానికి ఇదంతా కుట్ర చేశారని నేను గమనించలేకపోయాను. నన్ను క్షమించండి మేడం. మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం. ప్లీజ్, ప్లీజ్ మేడం నన్ను క్షమించండి. ఇది నా బహిరంగ క్షమాపణ మేడం. ప్లీజ్. దిస్ మెసేజ్ ఇస్ ఫర్ బ్రదర్ రజనీ గారు. నమస్కారం మేడం. నేను ఈరోజు నేను బహిరంగ క్షమాపణ చెప్పదలుచుకున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. ప్లీజ్ నన్ను క్షమించండి. నేను కొంతమంది చేసిన కుట్రలకి బలైపోయాను మేడం. మామూలుగా బలైపోలేదు. బలైపోయాను. కాంప్లెక్స్ ముందల డ్రైనేజీ విషయంలో, తవ్విన విషయంలో కొంతమంది మీరు కావాలని చేయించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి, నాతో మీ మీద పోరాటం చేయించి ఇదంతా చేశారు. మీకు సంబంధం లేదు అని మీరు చెప్పినా గూడా నేను నమ్మలేని పరిస్థితిని కలిగించారు మేడం ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, ఆ కాంప్లెక్స్ కొట్టేయడానికే మేడం గారు నిన్ను తవ్విచ్చారు. ఆ తర్వాత కావాలంటే మేమంతా నీకు తోడుంటాము. ఆ! నువ్వు ఆమె మీద పోరాటం చెయ్యి. మేడం గారిని దూషించు. ఆ! దీనికి సపోర్ట్ పుల్లారావు గారి మిసెస్ కూడా ఉన్నారు మనకి తోడు. ఇట్లా 100 చెప్పారు. అది గాకుండా నువ్వు గనక దూషిస్తే, ఆ దూషణ తీసుకెళ్ళి మేము ఐటీడీపీలో ఏస్తాము. ఐటీడీపీలో మొత్తం మన వాళ్ళుంటారు. మొత్తం సమాచారం ఇస్తాము. అలానే దగ్గర డబ్బులు గూడా తీసుకున్నారు. కేవలం మిమ్మల్ని దూషించడానికి నన్ను వాడుకున్నారు మేడం వీళ్ళంతా. నేను ఒకటి చెప్పదలుచుకున్నాను మేడం. ఒకటి కాంప్లెక్స్ ముందల డ్రైనేజ్ తవ్విన టైంలో మున్సిపల్ చైర్మన్‌గా ఎవరున్నారు? ఎవరున్నారు? అతను వైఎస్ఆర్‌సీపీ వ్యక్తి ఆ రోజు రఫాన్. అతను ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు మేడం? తెలుగుదేశం. అంటే ఇది ఎప్పటినుంచో జరుగుతున్న కుట్ర అనమాట. ఏంటంటే పుల్లారావు గారే
తీసుకెళ్ళేసి ఆ వ్యక్తిని అక్కడ పెట్టి, ఆ వ్యక్తి చేత అరాచకాలు చేయించి, అవన్నీ మళ్ళీ మీ మీదకి నెట్టేసి, ఆ! ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. అది నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేకపోయాను. సో, అది వాళ్ళు చేసిన కుట్రలకి నేను బలైపోయాను మేడం. వాళ్ళు ఎంతసేపటికి ఆహ్, నేను రాకూడదు ఇక్కడికి, వచ్చి మీతో మాట్లాడకూడదు, నిజాలు తెలుసుకోకూడదు, ఇట్లాంటియన్నీ చేస్తారు. మీకు తెలుసు కదా మేడం, నేనెక్కడో అమెరికాలో ఉంటాను. ఈళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టే నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా డెసిషన్ కానీ నన్ను రెచ్చగొట్టి ఇదంతా చేసి నా చేత మిమ్మల్ని దూషించారు. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. వాళ్ళు కాంప్లెక్స్ కబ్జా చేసుకోవడానికి ఇదంతా కుట్ర చేశారని నేను గమనించలేకపోయాను. నన్ను క్షమించండి మేడం. మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం. ప్లీజ్. ప్లీజ్ మేడం నన్ను క్షమించండి. ఇది నా బహిరంగ క్షమాపణ మేడం. ప్లీజ్. నేను కొంతమంది చేసిన కుట్రలకి బలైపోయాను మేడం. మామూలుగా బలైపోలేదు. బలైపోయాను. కాంప్లెక్స్ ముందుల డ్రైనేజీ విషయంలో, తవ్విన విషయంలో కొంతమంది మీరు కావాలని చేయించారని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి, నాతో మీ మీద పోరాటం చేయించి ఇదంతా చేశారు. మీకు సంబంధం లేదు అని మీరు చెప్పినా కూడా నేను నమ్మలేని పరిస్థితే కలిగించారు మేడం ఆ రోజు. ఎందుకంటే వాళ్ళు ఎట్లా చెప్పారంటే, ఆ కాంప్లెక్స్ కొట్టేయడానికే మేడం గారు నిన్ను తవ్విచ్చారు. ఆ తర్వాత ఆహ్, కావాలంటే మేమంతా నీకు తోడుంటాము. ఆ! నువ్వు ఆమె మీద పోరాటం చెయ్యి. మేడం గారిని దూషించు. ఆ! దీనికి సపోర్ట్ పుల్లారా గారి మిసెస్ కూడా ఉన్నారు మనకి తోడు. ఇట్లా 100 చెప్పారు. అది గాకుండా నువ్వు గనక దూషిస్తే, ఆ దూషణ తీసుకెళ్ళి మేము ఐటీడీపీలో ఏస్తాము. ఐటీడీపీలో మొత్తం మన వాళ్ళుంటారు. మొత్తం సమాచారం ఇస్తాము. అలా అని దగ్గర డబ్బులు గూడా తీసుకున్నారు. కేవలం మిమ్మల్ని దూషించడానికి నన్ను వాడుకున్నారు మేడం వీళ్ళంతా. నేను ఒకటి చెప్పదలుచుకున్నా మేడం. ఒకటి కాంప్లెక్స్ ముందుల డ్రైనేజ్ తవ్విన టైంలో మున్సిపల్ చైర్మన్‌గా ఎవరున్నారు? ఎవరున్నారు? అతను వైఎస్ఆర్‌సీపీ వ్యక్తి ఆ రోజు రఫాన్. అతను ఈరోజు ఏ పార్టీలో ఉన్నాడు మేడం? తెలుగుదేశం. అంటే ఇది ఎప్పటినుంచో జరుగుతున్న కుట్రనమాట. ఏంటంటే పుల్లారావు గారే తీసుకెళ్ళేసి ఆ వ్యక్తిని అక్కడ పెట్టి, ఆ వ్యక్తి చేత అరాచకాలు చేయించి, అవన్నీ మళ్ళీ మీ మీదకి నెట్టేసి, ఆ! ఇది ఎప్పటినుంచో జరుగుతుంది. అది నేను తెలుసుకోలేకపోయాను. ఇన్ని కుట్రలు జరుగుతున్నాయని నేను తెలుసుకోలేకపోయాను. సో, అది వాళ్ళు చేసిన కుట్రలకి నేను బలైపోయాను మేడం. వాళ్ళు ఎంతసేపటికి ఆహ్, నేను రాకూడదు ఇక్కడికి, వచ్చి మీతో మాట్లాడకూడదు, నిజాలు తెలుసుకోకూడదు, ఇట్లాంటియన్నీ చేస్తారు. మీకు తెలుసు కదా మేడం, నేనెక్కడో అమెరికాలో ఉంటాను. ఈళ్ళు చెప్పే సమాచారాన్ని బట్టే నేను ఏదైనా మాట్లాడతాను, ఏదైనా డెసిషన్ కానీ నన్ను రెచ్చగొట్టి ఇదంతా చేసి నా చేత మిమ్మల్ని దూషించారు. దానికి నేను క్షమాపణ చెప్తున్నాను మేడం. నన్ను క్షమించండి మేడం. వాళ్ళు కాంప్లెక్స్ కబ్జా చేసుకోవడానికి ఇదంతా కుట్ర చేశారని నేను గమనించలేకపోయాను. నన్ను క్షమించండి మేడం. మనస్ఫూర్తిగా అడుగుతున్నా. ప్లీజ్ మేడం నన్ను క్షమించండి మేడం. ప్లీజ్. ప్లీజ్ మేడం నన్ను క్షమించండి. ఇది నా బహిరంగ క్షమాపణ మేడం. ప్లీజ్.